హైదరాబాద్ అల్వాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. బోనాల ఉత్సవాల్లో చెక్కులు పంపిణీ చేస్తూ ఉండగా ఈ గొడవ రాజుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే వేదికపై బీఆర్ఎస్ కార్పొరేటర్ కి సీటు కేటాయించకపోవడంతో అసలు వివాదం మొదలైంది. అంతేకాదు ఈ వేదికపై కాంగ్రెస్ నేతలను ఒక్కరినే కూర్చోబెట్టడంపై బీఆర్ఎస్ కేడర్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య కూడా తీవ్రమైన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో చెక్కులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. మరొక వైపు జరిగిన ఈ ఘటనపై పిఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్ గా అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది. మరి దీనికి ప్రధాన కారణం ఏదై ఉంటారు? ముఖ్యంగా చెక్కుల పంపిణీ విషయం ఒక సామాజిక సేవా కార్యక్రమంలో అయితే మరి అధిష్టానం కూడా రావడం జరిగింది, బీర్లా ఐలయ్య రావడం జరిగింది అక్కడికి. సో మరి ఈ నేపథ్యంలో ఇది రాజేసుకోవడం ఎలా చూడాలి? రైతు యజ్ఞ ప్రసాద్ హైదరాబాద్ శివార్లో ఉండేటటువంటి హల్వాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గందరగోళ వాతావరణం చోటు చేస్తుంది. ప్రధానంగా ఆషాఢ మాసంలో ఆలయాలకు ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేపడుతున్నటువంటి నేపథ్యంలో నగరంలో ఇటీవలనే అటు ముషిరాబాద్ లో కావచ్చు, సికింద్రాబాద్ లో పలు చోట్ల కూడా ఈ యొక్క చెక్కుల పంపిణీ ఘటనలు వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా అల్వాల్లో ఈ యొక్క చెక్కుల పంపిణీకి సంబంధించి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య బాహాబాహి జరిగింది. ఘర్షణ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అల్వాల్ అటు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. అయితే స్థానిక ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ యొక్క చెక్కుల పంపిణీకి ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సైతం ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు వేదిక పైన ఆ కార్పొరేటర్ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కి సీటు కేటాయించకపోవడంతో అటు ఆ సీటులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నోన్ పర్సన్స్ కూర్చోవడం పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రచ్చ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క గొడవ కారణం అటు వేదిక పైన అన్నోన్ పర్సన్స్ అంటే కార్పొరేటర్ కాకుండా అదేవిధంగా పదవుల్లో లేనటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా కూర్చుంటారు అనేది ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ గా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఈ యొక్క చెక్కుల పంపిణీకి ఒకవైపు ప్రభుత్వ బీర్లా ఐలయ్య, మరోవైపు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇరువురు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో కూడా ఈ యొక్క రభస మరింత రక్షకు దారి తీసింది. ఈ యొక్క హైటెన్షన్ వాతావరణం కొద్దిసేపు గందరగోళ వాతావరణం అయితే అక్కడ తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాలను, రెండు పార్టీల శ్రేణులను, ఇరు వర్గాలను బాహాబాహికి తలపడుతున్నటువంటి నేతలను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ యొక్క ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో ఆ యొక్క కార్యక్రమాన్ని మధ్యలోని చెక్కుల పంపిణీ కాకముందుకే ఈ యొక్క ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఇరువురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎటువంటి పదవుల్లో లేనటువంటి ప్రజాప్రతినిధులు గెలవనటువంటి నేతలు ఏ విధంగా ఈ యొక్క వేదికలు పంచుకుంటారు అనేటువంటి రభస మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగకుండా మొదలు కాకుండానే అటు ఎమ్మెల్యే ఇటు ప్రభుత్వ విప్ ఇద్దరు ఆ కార్యక్రమం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి మనం అయితే విజువల్స్ చూస్తున్నాం.
హైదరాబాద్ అల్వాల్లో అయితే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. చెక్కుల పంపిణీ సందర్భంగా బోనాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అలాగే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా రావడం జరిగింది. అక్కడ మనం విజువల్ చూస్తున్నట్టుగా అక్కడైతే తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఈ గందరగోళ పరిస్థితులు జరిగినటువంటి ఈ నేపథ్యంలో అక్కడంతా పరిస్థితి రసాభాసగా మారింది. ఇదే నేపథ్యంలో అటు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. చెక్కులు ఏమాత్రం కూడా ఏదైతే కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చారో ఆ కార్యక్రమం జరగకుండానే మొత్తానికి రసాభాసగా మారడంతో కూడా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అటు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గాని ఇటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా తలోదరనే కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో చూసినట్టుగా ఈ కార్యక్రమం అయితే రసాభాసగా మారింది.